భవిష్యత్తు ఉన్న యువతి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 135వ రోజుకు చేరుకున్నాయి. సిపిఐ నాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన 98 జీవోను అనుగుణంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కళ్లకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన నిర్వాసితులు 674 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సర్వస్వం త్యాగం చేసినటువంటి ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వంలో 1986లో శ్రీశైలం నీటి మునుగ బాధితులందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఈరోజు రైతులంతా కూడా సాగునీరు అందుతుందంటే ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో త్యాగం చేసినటువంటి శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగులే. అలాంటి నిరుద్యోగులకు పాలక ప్రభుత్వాలు పూర్తిగా ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు. దాదాపు 30 మంది నిరుద్యోగులు అనేక అనారోగ్యాలతో మరణించడం జరిగింది. చాలా మంది 60 సంవత్సరాలు పైబడి ఈరోజు దీక్షలో కూర్చుంటా ఉన్నారు. కాబట్టి వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడాలా. మేమంతా కూడా చనిపోయినా విజయవాడలో దీక్ష చేయడానికి కూడా మేమంతా కూడా సిద్ధపడతాం. మా ఉద్యమాన్ని మీరు అలుసుగా తీసుకోవద్దు, దయచేసి మాకు ఉద్యోగాలు కల్పించాలని కూడా మేము